ఫస్ట్ ఈరోజు మనము సత్యసాయిబాబా క్రితం సెషన్‌లో సత్యసాయిబాబా మౌనం గురించి ఏం చెప్పారో, ఈ మౌన మహావిజ్ఞానంలో ఉన్నవి మీకు చెప్పాను. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్‌ట్రా నేను సేకరించి చెప్తున్నాను. సత్యసాయిబాబా గారు మౌనం గురించి ఏం చెప్పారో. అందులోకి వెళ్దాము ఆ వివరాల్లోకి. నిశ్శబ్దం. నిశ్శబ్దం యొక్క లోతులలో మాత్రమే దేవుని స్వరం వినబడుతుంది. నిశ్శబ్దం మరియు నిరంతర ఆధ్యాత్మికత సాధన కోసం మీరు అడవుల్లోకి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న ప్రదేశాన్నే నిశ్శబ్దపు కోటగా చేసుకోవచ్చు. మనసుని బాహ్య ప్రపంచం నుండి వైదొలిగినప్పుడు నాలుక కూడా నిశ్శబ్దంగా మారుతుంది. అన్య ఇంద్రియాలు అనుసరించుతాయి. ఇది నిజమైన నిశ్శబ్దము. మీరు మౌనాన్ని పాటించినప్పుడు మీరు సులభంగా మనశ్శాంతిని అనుభవించవచ్చు. పరమశాంతి నుండి వ్యక్తమవుతుంది. మౌనం ఆధ్యాత్మికత అన్వేషకుడి హక్కు. మృదువైన, మధురమైన ప్రసంగం నిజమైన పారయోకిక వ్యక్తీకరణ. నిశ్శబ్దం. నిశ్శబ్దం యొక్క లోతుల్లో మాత్రమే దేవుని స్వరం వినబడుతుంది. నిటారుగా జీవించే మొదటి సూత్రాలలో ఒకటి మౌనం పాటించటం. మీరు ఎవరితో అయినా గుసగుసగా మాట్లాడేటప్పుడు ఇతరులకి అరవాలనే తాపత్రయం ఉండదు. నిశ్శబ్దం మరియు నిరంతర ఆధ్యాత్మిక సాధన కోసం మీరు అడవుల్లోకి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న ప్రదేశాన్ని నిశ్శబ్దపు కోటగా చేసుకోవచ్చు. నిశ్శబ్దం మనిషికి శత్రువులు ఉండరు. అతనికి సన్నిహితులు లేకపోవచ్చు. రోజుకు కనీసం 10 నిమిషాల పాటు మౌనం పాటించండి. ఆ సమయంలో బోధనని అభ్యసించండి. మౌనం మాత్రమే గ్రహించిన భాష. నాలుక 4 తప్పుల బాధ్యత వహిస్తుంది. అబద్ధాలు చెప్పడం, అపవాదు చేయడం, ఇతరులతో తప్పులు కనుక్కోవడం మరియు అధికంగా మాట్లాడటం. మీరు మౌనంగా ఉండండి. అది ఇతరులలో నిశ్శబ్దాన్ని ప్రేరేపిస్తుంది. మౌనం పాటించినప్పుడు ఆనందం వ్యక్తమవుతుంది. మనస్సు బాహ్య ప్రపంచం నుండి వైదొలిగినప్పుడు నాలుక కూడా నిశ్శబ్దంగా మారుతుంది. అన్ని ఇంద్రియాలు అనుసరించుతాయి. అదే నిజమైన నిశ్శబ్దము. ఆత్మ యొక్క పరాకాష్ఠం నిశ్శబ్దం. నిశ్శబ్దం ఎప్పుడు నీతోనే ఉంటుంది. మీరు దాన్ని భంగం కలిగించే అన్య విషయాలను మాత్రమే తీసివేయాలి. పూర్వీకులు 3 రకాల మౌనాన్ని పాటించారు. నాలుక యొక్క నిశ్శబ్దం, మనసు యొక్క నిశ్శబ్దం మరియు పరమ నిశ్శబ్దం. సో, మన పూర్వీకులు 3 రకాల నిశ్శబ్దాన్ని పాటించని చెప్పారు. ఒకటి నాలుకని మాట్లాడకుండా ఉండటం, ఇంకోటి మనసుని నిశ్శబ్దంగా ఉంచడం, ఇంకోటి పరమ నిశ్శబ్దం. పరమ నిశ్శబ్దం అంటే హృదయాన్ని లో నిశ్శబ్దం. అంటే ఎమోషన్స్‌లో నిశ్శబ్దం. మౌనం పాటించండి. అది మనల్ని గొడవలు, ఆలోచనలు మరియు కక్షల నుండి కాపాడుతుంది. మీరు మౌనాన్ని పాటించినప్పుడు మీరు సులభంగా మనశ్శాంతిని అనుభవించొచ్చు. పరమశాంతి వ్యక్తమవుతుంది. మంచి అలవాట్లను పెంపొందించుకోండి. సమూహ గానము, ఆసనాలు, గ్రూప్ సింగింగ్ చెప్తున్నారు. గ్రూప్ సింగింగ్, భజన్స్, ఆసనాలు, ధ్యానము, నిశ్శబ్దం ఇవి మీకు శాంతి మరియు ఆనందము, స్పష్టమైన మెదడు మరియు ఏకాగ్రతను ఇస్తాయి. మీరు దారి తప్పిన మనస్సుని శాసిస్తారు. మనం మౌనంలో ఉంటే మనం దారి తప్పిన మనస్సుని శాసించొచ్చు అని చెప్తున్నారిక్కడ. వీలైనంత వరకు నిశ్శబ్దం పాటించండి మరియు నిశ్శబ్దంగా ఉండండి. ఆరోగ్యపరంగా కూడా ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు. మనసుతో అంతులేని సంభాషణ చేపడానికి అంతరంగ నిశ్శబ్దాన్ని పెంపొందించుకోవడమే మొదటి ఆధ్యాత్మిక సాధన. మనసుకి కాసేపు విశ్రాంతినివ్వండి మనసుకి. సో, నిశ్శబ్దంలో ఉంటే మనసుకి విశ్రాంతి ఇచ్చినట్లు అని చెప్తున్నారిక్కడ. నిశ్శబ్దం ఉత్తమమైన ఆధ్యాత్మిక సాధన. విశ్వాన్ని కాపాడుకోవడానికి నిశ్శబ్దం ఉత్తమమైన ఆధ్యాత్మిక సాధన అని చెప్తున్నారు. మౌనం ఆధ్యాత్మిక అన్వేషకుడికి హక్కు. మృదువైన, మధురమైన ప్రసంగం నిజమైన పరమ యౌకిక వ్యక్తీకరణ.
మీ దృష్టిని లోపలికి తిప్పండి మరియు స నిశ్శబ్దాన్ని పాటించండి. అప్పుడే సర్వవ్యాపకమైన దైవత్వాన్ని మీరు గుర్తించగలరు. ఆధ్యాత్మికత సాధనలో మౌనం మొదటి మెట్టు. బిగ్గరగా మాట్లాడటం మీరు మీ సొంత శాంతిని దెబ్బతీస్తారు మరియు ఇతరులకు భంగం కలిగిస్తారు. మీరు పరమ నిశ్శబ్దంలో మాత్రమే పరమ పరమాత్మ ఆనందాన్ని అనుభవించగలరు. అందుకే నిశ్శబ్దం బంగారం అంటారు. మీరు ముఖంతో మృదువుగా, మధురంగా మాట్లాడండి. అది విమర్శకుని నిశ్శబ్దం చేరుతుంది. విమర్శలకు చిరునవ్వుతో ఉత్తమమైన సమాధానం. సో, మనల్ని విమర్శించే వాళ్ళతో మృదువుగా, మధురంగా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళకి కూడా నిశ్శబ్దం చేరుతుంది. అది మనం చిరునవ్వుతో ఉండటమే వాళ్ళకి ఉత్తమమైన సమాధానం అని చెప్తున్నారు. మనస్సు యొక్క నిశ్శబ్దంలో దయని పెంపొందించుకోవాలి. అనవసరమైన చర్చను తగ్గించండి మరియు మౌనంగా ఉండటం ద్వారా మీరు శక్తిని ఆదా చేసుకోవచ్చు. నిశ్శబ్దం శక్తిని ఆదా చేయడానికి, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి మరియు దైవిక అనుభూతికి ఉపయోగపడుతుంది. మీరు ప్రతిరోజు కనీసం ఒక గంట మౌనం పాటించడం అలవాటు చేసుకోవాలి. నాలుక ఆహ్, నుండి దూరం నాలుక సత్యం నుంచి నుండి దూరం కాకుండా నిరోధించే సాధనంగా మౌనాన్ని పాటించండి. ప్రాచీన ఋషులు ఈ ప్రయోజనం కోసం మౌనాన్ని పాటించారు మరియు బోధించారు. నాలుక నిశ్శబ్దంగా మారినప్పుడు మనసును మాట్లాడటం ప్రారంభమవుతుంది. మీరు మృదువుగా మరియు మధురంగా మాట్లాడితే కొంతమంది మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. ఇది వారి విధిహారు వినవచ్చు లేదా వినిపించుకోవచ్చు. కానీ మీరు ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా మాట్లాడాలి. సో, వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. కానీ మనం ఎప్పుడు మాత్రం ఆహ్లాదకరంగానే మాట్లాడాలి. మనం మధురంగా మాట్లాడితే మృదువుగా, మధురంగా మాట్లాడితే కొంతమంది మనల్ని పట్టించకపోవచ్చు. కానీ మనం మాత్రం ఎప్పుడు అట్లానే మాట్లాడాలి అని చెప్తున్నారిక్కడ. భోజనం చేసేటప్పుడు మౌనం పాటించాలి. ధ్వని తరంగాలు కూడా మనలోకి ప్రవేశించి మన మనసులను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రజలు భోజనం చేసేటప్పుడు టీవీలకు దూరం. సో, టీవీ చూసుకుంటా భోజనం చేయకూడదని చెప్తున్నారు. నిజం మాట్లాడటం దుఃఖానికి లేదా బాధను కలిగితే మౌనంగా ఉండాలి. సో, ఎవరి విషయంలోనైనా మనం నిజం మాట్లాడితే దానివల్ల దుఃఖం లేదా బాధను కలిగిస్తున్నట్లయితే మనం మౌనంగా ఉండాలి. మీలో తలెత్తే కోపం, ద్వేషం, అహంకారం లేదా గర్వం వంటి భావాలకు మీరు బాధితులుగా మారకూడదు. మీలో అలాంటి భావాలు తలెత్తినప్పుడు కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చోండి. సో, మనలో ఎప్పుడైనా ద్వేషం గాని, కోపం గాని, అహంకారం గాని, గర్వం గాని భావాలు తలెత్తినప్పుడు మౌనంగా కూర్చోవడం వల్ల మనము భావాలకి బాధితులంగా మారమని చెప్తున్నారిక్కడ. కోపం సమయంలో మౌనం పాటించండి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ హృదయం స్వచ్ఛంగా ఉంటుంది. నిశ్శబ్దంగా పనిచేయండి. ఖచ్చితంగా దేవుడు తన కృపను మీపై కురిపిస్తాడు. మీరు విమర్శించినప్పుడు మౌనంగా ఉండండి. చిన్న చిన్న పనులలో నిమగ్నమైనప్పటికీ అప్రమత్తంగా ఉండండి. గుండె యొక్క అంతరాలలో అలాగే వెలుపల నిశ్శబ్దం పాటించండి. ఇప్పుడు గాసిప్‌లు, చాడీలు చెప్పటం, చలనచిత్రాలు చూడటం, క్రీడలు, ఖాళీ సంభాషణలు గడిపే అనేసి గంటలు భగవంతుని వేరు మరియు రూపం మరియు వైభవాన్ని గురించి నిశ్శబ్దంగా ఆలోచించడానికి ఉత్తమంగా ఉపయోగించబడతాయి. సో, ఎప్పుడు మనం గాసిప్‌లు, క్రీడలు, చలనచిత్రాలు చూడటం, సంభాషణలతో గడపటం కంటే ఆహ్, భగవంతుని రూపం, వైభవం మనం ఆలోచించాలంటే నిశ్శబ్దములో ఉండాలని చెప్తున్నారిక్కడ. ఆహ్, శక్తివంతమైన ఏదైనా మనం శక్తివంతమైన పనిని సాధించవచ్చు. మౌనంగా దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్తున్నారు. ప్రార్థన ఏదైనా శక్తివంతమైన పని. సో, ప్రార్థన ద్వారా మనం ఏదైనా శక్తివంత పని చేయొచ్చు. అందుకే మౌనంగా దేవుని ప్రార్థించండి. మీ చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం ప్రార్థన చేయవద్దు అని చెప్తున్నారు. ప్రతి ఉదయం మరియు సాయంత్రం మందిరం లేదా ఇంటి నిశ్శబ్దంలో కొన్ని నిమిషాలు గడపండి. సో, మీ మందిరం లేదా ఇంట్లో కొన్ని నిమిషాలు మౌనంగా గడపండని చెప్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రతిరోజు. ఉదయం హృదయం హృదయ నిశ్శబ్దంలో ఆ భగవంతుని పేరుని పునరావృతం చేయాలని చెప్తున్నారు. హృదయం నిశ్శబ్దంగా ఉంచి భగవంతుని పేరుని మనం పునరావృతం చేయాలని చెప్తున్నారిక్కడ. సూచనలు సరిగ్గా సో, మనకు భగవంతుడి నుంచి ఏమైనా సూచనలొస్తున్నాయా సరిగ్గా వినాలనమాట. ధ్యానం యొక్క నిశ్శబ్దంలో హ్మ్. ఎప్పుడు నివసించండి అని చెప్తున్నారు. సో, ధ్యానం చేస్తూ ఆ నిశ్శబ్దంలో మనం నివసించాలి.
ఆధ్యాత్మిక సాధన అనేది ప్రజల దృష్టికి దూరంగా, మౌనంగా చేయాలి. సో, మనం జనాల మధ్యలోకెళ్ళి ఆధ్యాత్మిక సాధన చేయొద్దు. మనం దూరంగా చేయాలి అని చెప్తున్నారనమాట. ప్రాచీన భారతీయ ఋషులు మౌనాన్ని పాటించారు. ఎందుకంటే వారు మౌనం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను గుర్తించారు. వారంలో కనీసం ఒక రోజు మౌనం పాటించటం ఆహ్, ద్వారా మనం శక్తిని ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. హ్మ్. సత్యాన్ని ఉచ్చరించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లయితే మౌనంగా ఉండండి. ఏకాంతం అంటే మీరు ఎక్కడ ఉన్నా భగవంతునితో సహవాసం చేయడం. సో, ఏకాంతం అంటే ఎక్కడ ఉన్నా మనం భగవంతుడితో సహాయం చేయడం. భగవంతుడికి దగ్గరగా ఉండటం ఏకాంతం అంటే. నిశ్శబ్దం ద్వారా మనసుని నాశనం చేయండి. ఆత్మ పరిశీలన వరకు నిశ్శబ్దం మరియు ఏకాంతాన్ని ఆహ్, ప్రోత్సహించండి. సో, ఆత్మ పరిశీలన కొరకు మనం ఎప్పుడు నిశ్శబ్దం మరియు ఏకాంతం. ఏకాంతం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం, సహవాసం చేయడం. ఈ 2 కూడా ప్రోత్సహించాలి. నిశ్శబ్దం మరియు ఏకాంతంలో విషయాలను ఆహ్, త తర్కించండి. మీ చుట్టూ ఉన్న గురించి మీకు తెలియకపోవడమే ఏకాంతం. సో, మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉండడమే మనం ఏకాంతం అంటున్నారు. ఒంటరిగా ఉండటం ఏకాంతం కాదు. సో, ఒంటరిగా ఉండటం ఏకాంతం గాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండటమే ఏకాంతం అంటున్నారు. ఆధ్యాత్మికత అంటే ఏకాంతంలో జీవించటం కాదు. ప్రాచీన ఋషులు శారీరక అనుబంధానికి అధిగమించడానికి ఏకాంతానికి వెళ్తారు. మనసుని ఏకాంతంలో మరి నిశ్శబ్దం ఉండాలి. ఏకాంతంలో ఉండటం కంటే తెలివైన హ్మ్. సాహసం చేరడం మేలు. సో, ఏకాంతంలో ఉండటం కంటే తెలివైన వారి ఆహ్, కంపెనీలో ఉండటం మేలని చెప్తున్నారు. నిశ్శబ్దం అంటే కేవలం చర్చ లేదా సంభాషణ నిలుపుటయడం కాదు. ఋషుల కోసం ఇది ఆలోచన ప్రక్రియ యొక్క విరమణ అని కూడా అర్థం. సో, నిశ్శబ్దం అంటే ఓన్లీ సంభాషణ, చర్చ నిలిపేయడమే కాదు. ఆలోచనను గూడా ఆపేయాలని చెప్తున్నారు. ఆలోచనని ఆహ్, విరమణ చేసే ప్రక్రియ అన్నమాట నిశ్శబ్దం అంటే. నాలుకపై నిశ్శబ్దాన్ని అమలు హ్మ్. చేయడం గ్రహణాఖ్యతని కాపాడుకోండి. సో, నాలుకపై నిశ్శబ్దాన్ని అమలు చేయడం ద్వారా మీ కీర్తిని కాపాడుకోండి. సో, మన కీర్తికి కూడా ప్రాబ్లమ్ రాదు. మనం మౌనంలో ఉంటే అని చెప్తున్నారు. నాలుకపై నిశ్శబ్దాన్ని అమలు చేయడం ద్వారా మీ కీర్తిని కాపాడుకోండి. ఈరోజు మనిషికి ఒక రుగ్మతలకు అతని మనసు ఎప్పుడూ పరమశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉండకపోవడమే కారణం. సో, ఈరోజు మనిషి యొక్క మనకొచ్చే అనేక రుగ్మతలకు కారణం మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండకపోవడమే అని చెప్తున్నారిక్కడ. ఆధ్యాత్మికత అంటే ఒంటరిగా జీవించటం కాదు. తెలివైన మరియు మంచివారి సహవాసం. సో, తెలివైన వారితో, మంచి వారితో సహవాసం చేయాలని చెప్తున్నారు ఆధ్యాత్మికత అంటే. అసి హ్మ్. నిర్లిప్తత మరియు నిశ్శబ్దం మరియు ఏకాంత అభివృద్ధి చెందుతుంది. సో, నిర్లిప్తత మరియు నిశ్శబ్దం మరియు ఏకాంతత ఆహ్, పరంగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారిక్కడ. ఆధ్యాత్మికత అనేది. ఇతరుల వ్యవహారంలో చిక్కుకోకుండా ఉండటానికి మౌనం మీకు సహాయం చేస్తుంది. మౌనం పాటించేవారు మాత్రమే మంచి వ్యక్తులు. నిశ్శబ్దం స్వచ్ఛతను పెంపొందిస్తుంది. ఆధ్యాత్మిక సాధనల్లో మౌనం మొదటి మెట్టు. ఇది ఇతర దశలను సులభతరం చేస్తుంది. మౌనం వల్ల కలహాలు తలెత్తవు. మిమ్మల్ని కించపరిచే వారికి సెల్యూట్ చేయండి. నిశ్శబ్దం. దేవుని స్వరం నిశ్శబ్దం యొక్క లోతుల్లో మాత్రమే వినబడుతుంది. నిశ్శబ్దం యొక్క లోతుల్లో మాత్రమే వీలైనంత తక్కువగా, వీలైనంత మధురంగా మాట్లాడండి. నిటారుగా జీవించే మొదటి సూత్రాల్లో ఒకటి మౌనాన్ని పాటించడం. ఎందుకంటే నాలుక నిశ్చలంగా ఉండి ఆహ్, అలలు ఉధృతంగా ఉన్నప్పుడు మాత్రమే మన హృదయ పరాంతలో దేవుని స్వరం వినబడుతుంది గాబట్టి. సో, తుఫాన్ చల్లబడి అలలు ఉధృతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక సముద్రం అనేది మనం గూడా మౌనం పాటించటం ఉన్నప్పుడు మన మనసు గూడా అట్లా నిశ్చలంగా ఉంటుంది. అప్పుడే దేవుడి స్వరం వినబడుతుందని చెప్తున్నారు. మీరు వారితో గుసగుసలాడేటప్పుడు ఇతరులకు అరవాలనే తాపత్రయం ఉండదు. ఆహ్, టోను స్థితిని మీరే సెట్ చేసుకోవాలి. మీరు సంబోధిస్తున్న సర్కిల్ యొక్క వెలుపలి సరిహద్దుని చేరుకోవడానికి వీలైనంత తక్కువగా, అవసరమైనంత ఎత్తులో ఉంచండి. నిశ్శబ్దం రాజ్యమేలుతున్నప్పుడు మీరు దేవుని ఉనికిని అనుభవిస్తారు. మీరు ఆహ్,
గందరగోళంలో దేవుడి పిలుపుని వినలేరు అని చెప్తున్నారు. మీరు ఉన్న ప్రదేశాన్ని నిశ్శబ్ద కోటగా చేయండి. నిశ్శబ్దం మరియు నిరంతర ఆధ్యాత్మిక సాధన కోసం మీరు అడవిలో తపస్సు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరున్న ప్రదేశాన్నే కోటగా చేయొచ్చు. ఇంద్రియాలను ఆపేయాలి. వాటిని వసతులను వెంబడించనివ్వండి అని చెప్తున్నారిక్కడ. బిగ్గరగా మాట్లాడడం, ఎక్కువసేపు మాట్లాడడం, క్రూరంగా మాట్లాడటం, కోపం మరియు ద్వేషంతో నిండిన మాటలు ఇవన్నీ మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వా వారు ఇతరులలో కోపాన్ని మరియు ద్వేషాన్ని పెంచుతారు. వారు గాయపరుస్తారు. వారు ఉత్తేజపరుస్తారు. వారు వారు ఓడిపోతారు. మౌనం బంగారమని ఎందుకంటారు? నిశ్శబ్దం మనిషికి శత్రువులు లేరు. అతనికి స్నేహితులు లేకపోవచ్చు. అతను విశ్రాంతి మరియు తనలో మునిగిపోయే తమ తపస్సులు మరియు వైఫల్యాలు పరిశీలించే అవకాశం ఉంది. ఇతరులలో వాటి వెతకడానికి అతనికి ఎక్కువ ఆహ్, సమయం లేదు. మీ హృదయం మీ మీరు మీ నాలుక జారితే మీరు ఒకరి వినాశానికి లేదా ఆనందానికి ఆహ్, కారణమవుతారు. ఆ గాయం ఎప్పటికీ సరిచేయబడదు. అందుకే నాలుకని చాలా జాగ్రత్తగా వాడండి. మీరు మృదువుగా మాట్లాడితే, తక్కువగా మాట్లాడితే, ఎంత మధురంగా మాట్లాడితే మీకు మరియు ప్రపంచానికి అంత మంచిది. మౌనం మాత్రమే గర్హించిన భాష. ప్రసంగంలో మితం పాటించండి. అదే మీకు అనేక విధాలుగా సహాయం చేస్తుంది. ఇదే పరమం పెంపొందిస్తుంది. ఎందుకంటే చాలా అపరాధాలు మరియు వ్యంగ్యాలు నిర్లక్ష్యంగా మాట్లాడే మాటల నుంచి ఉత్పన్నమవుతాయి. హృదయం జారిపోయినప్పుడు గాయం నయమవుతుంది. కానీ నాలుక జారినప్పుడు అది మరొకడి గుండెలో కలిగించే గాయం జీవితాంతం గుంజుకుంటుంది. నాలుక 4 పెద్ద తప్పులకు బాధ్యత వహిస్తుంది. అబద్ధాలు చెప్పడం, అపవాదు చేయడం, ఇతరులతో తప్పులు కనుగొనటం మరియు అధిక ఉచ్చారణ. వ్యక్తితో పాటు సమాజానికి శాంతి కలగాలంటే వీటికి దూరంగా ఉండాలి. మనుషులు తక్కువ మాట్లాడి, తియ్యగా మాట్లాడితే సోదర సంబంధం గట్టిపడుతుంది. అందుకే మౌనం ఆధ్యాత్మిక సాధకులకు నిరంతరంగా నిర్దేశించబడింది. మీరందరూ రహదారిపై వివిధ దశలలో ఆధ్యాత్మిక ఆకాంక్షను కలిగి ఉన్నవారు కాబట్టి, ఈ క్రమశిక్షణ మీకు కూడా విలువైనది. మౌనం అంటే ఏమిటి? కేవలం నోరు మూసుకొని ఉండటం కాదు. అన్ని ఇంద్రియాలను పరభావనని అధిగమించటం మరియు ఒకరి సమత ఆహ్, స్పృహలలో ఎల్లప్పుడూ స్థిరపడటం. దీని అర్థం శాశ్వతమైన ఆనందం కూడా శాశ్వత శాంతి. మనసుని బాహ్య ప్రపంచం నుంచి వెదలినప్పుడు నాలుక కూడా నిశ్శబ్దంగా మారుతుంది. అన్ని ఇంద్రియాలు అనుసరించుతాయి. ఇదే నెమ్మదిన నిశ్శబ్దము. సో, అంతిమ దైవం ప్రకాశింపబడుతుందా? ఆత్మ ప్రకాశింపబడుతుందా? అలా కాకుండా కేవలం నోరు మూసుకొని ఉండటం మౌనం కాదు. కొందరు హ్మ్. మౌనాన్ని పాటిస్తారు. కానీ వారు కాగితంపై లేదా పలకపై రాస్తారు. వర్ణమాల అక్షరాలు వరుసగా సూచిస్తారు. ఇదంతా బూటకపు నిశ్శబ్దం అని చెప్తున్నారు. అంతరాయం లేకుండా మాట్లాడడం మరొక మార్గం మాత్రమే. నిశ్శబ్దాన్ని పొందవలసిన అవసరం నిశ్శబ్దం ఎప్పుడు నీతోనే ఉంటుంది. మీరు దాన్ని భంగం కలిగించే అనేక విషయాలను మాత్రమే తీసివేయాలి అని చెప్తున్నారిక్కడ. సో, నిశ్శబ్దంలో ఉన్నప్పుడు, మౌనంలో ఉన్నప్పుడు పలక మీద రాయటం, కాగితం మీద రాయటం కూడా చేయకూడదని చెప్తున్నారిక్కడ. 3 రకాల నిశ్శబ్దం. ఎల్లప్పుడూ నిజమే మాట్లాడండి. నిజం కాకుండా మీరు అలాగే ఉండాలి. ఆహ్, ప్రశా ప్రశాంతంగా మరియు అప్పుడే శాంతి ఉంటుంది అని ప్రాచీన ఋషులు తమ ఆధ్యాత్మిక సాధనలో భాగంగా మౌనాన్ని పాటించడం ఆధ్యాత్మిక మార్గాల్లో పురోగతి సాధించవచ్చు. అతిగా మాట్లాడటం చాలా చెడ్డది. మితిమీరిన మాటలలో మునిగిపోకండి. మీ స్వభావాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు నిశ్శబ్దం పాటించండి మరియు నిశ్శబ్దంగా ఉండండి. ఎంత అవసరమో అంత మాట్లాడండి. విషయాన్ని సమాధానం చెప్పండి. ఎక్కువ మాట్లాడితే కబుర్లు చెప్తారు. ఆరోగ్యపరంగా కూడా ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు. ఇది చాలా ముఖ్యం. పిల్లల విషయంలో చిన్నప్పటి నుంచి మనసుని స్థిరంగా ఉంచుకోవాలి. ముఖ్యమైనది
హ్మ్. అబ్ అధ్యయనం పాఠ పాఠాలను అధ్యయనం చేయడం కాదు. మనసుని స్థిరంగా ఉంచుకోవడం. పు పుచ్చ పాఠ్యాంశాలు మీరెల్లప్పుడూ చదువుకోవచ్చు. తరగతి గదిలో, హాస్టల్‌లో మొదలైనవి. మనసుతో అంతులేని సంభాషణకి చేపట్టడానికి అంతరంగ నిశ్శబ్దాన్ని పెంపొందించుకోవడమే మొదటి సాధన. ఆధ్యాత్మిక అభ్యాసం. మనసుకి కాసేపు విశ్రాంతినివ్వండి. అసూయ మరియు దురాశల పొగలతో మనసుపై అసందర్భమైన వివరాలను ప్రదర్శించదు. మన వినోదభరితమైన పూరిత ఆలోచన మంచి లేదా చెడు కార్బన్ వేపర్‌లో ఉన్నట్లుగా మనసుపై ఆకట్టుకుంటుంది. బలహీనత మరియు అస్థిరత యొక్క మూల మూలకం మనసులో ప్రవేశిస్తుంది. మనసుని ప్రశాంతంగా మరియు ఉంచుకోండి. ప్రతి క్షణం అలాంటి రెచ్చగొట్టకండి. విశ్వాన్ని కాపాడుకోవడానికి నిశ్శబ్దం ఉత్తమ సాధన. అందుకే మా సాధనలో మొదటి అడుగుగా ఇక్కడ కూడా మౌనం పాటించాలని నేను పట్టుబడుతున్నాను. ఆధ్యాత్మిక అన్వేషకుడి హక్కు మృదు మధురమైన మాటలు ఆహ్, నిజమైన వ్యక్తపరచటం. మౌనం తనతోనే అనుభవించాలి. అంటే ఒకరు తక్కువ మాట్లాడాలి. మరింత ఉపదేశపూర్వకంగా మరింత వీక్షణతో ఆలోచించాలి. మనసుని ఖాళీ చేయడానికి మీ దృష్టిలోకి తీయండి. మరి సంభాషణ శబ్దాన్ని నటించండి. అప్పుడే మౌనం మొదటి మెట్టు. బిగ్గరగా మాట్లాడటం మీరు భగవంతుడు సర్వవ్యాపి. ఆయనను వెతకాల్సిన అవసరం ఎక్కడిది? మీ దృష్టి లోపలికి మళ్లించండి. మీ సహజమైన దైవత్వాన్ని అనుభవించడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. మీరు పరమ నిశ్శబ్దంలో మాత్రమే పరమాత్మ ఆనందాన్ని అనుభవించగలరు. అందుకే నిశ్శబ్దం బంగారం అంటారు. భక్తి మార్గంలో అనేక అడ్డంకులు ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. కష్టాల సమయంలో దేవుడిని విమర్శించకండి మరియు నిందించటం. ఒకరికొకరు తమ సొంత చర్యలను, పరిణామాలను భరించవలసి ఉంటుంది. దేవుడు పరావితం కాకుండా ఉంటాడు. దేవుడు పరిశుద్ధుడు. సో, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనం దేవుడిని విమర్శించడం, నిందించడం చేయొద్దు. మన చర్యల వల్లనే మనకు కష్టమొస్తుంది. కాబట్టి హ్మ్, దేవుడిని ఆహ్, ప్రభావ పరిశుద్ధుడు కాబట్టి దేవుడిని మనం ఆహ్, పవిత్రుడు, పరిశుద్ధుడు కాబట్టి దేవుడు ఆహ్, మనము దేవుడిని విమర్శించొద్దు. మనకు కష్టమొచ్చినప్పుడు మన మన చర్యల యొక్క పరిణామాలు మనమే భరించాలని చెప్తున్నారు. సో, చల్లగా మరియు ప్రశాంతంగా ఉండాలి. అనవసర వాదనలకు దిగకండి. వేరే వేరే వారితో మనం అనవసర వాదనలకు దిగొద్దు. ఆహ్, ఇది శత్రుత్వాన్ని మాత్రమే పెంచుతుంది. ఆహ్, నవ్వుతున్న ముఖంతో మృదువుగా, మధురంగా మాట్లాడాలి. అది విమర్శకు నిశ్శబ్దం చేస్తుంది. విమర్శలకు చిరునవ్వు ఉత్తమ సమాధానం అని చెప్తున్నారిక్కడ. సో, ఆధ్యాత్మిక సాధనలో మంచిగా మాట్లాడడం, మంచిగా ఆలోచించడం, మంచిని చూడటం, మంచి వినటం మరియు మంచి చేయడం వంటివి ఉంటాయి. శక్తి వృధా అయినందున అతిగా మాట్లాడటం కూడా మానుకోవాలి. శక్తి వృధా ఎవరైనా బలహీనమైనప్పుడు అతను కోపానికి గురవుతాడు. సో, శక్తి వృధా అయినప్పుడు వాళ్ళ కోపానికి గురవుతారు కాబట్టి, మనం శక్తి వృధా చేసుకొని అతిగా మాట్లాడకూడదు అంటున్నాను. ద్వేషాన్ని పెంచుకుంటాడు. కాబట్టి మీరు దేవుడు ఇచ్చిన శక్తిని మంచి ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. శక్తి అనేది దైవిక వరం. అనవసరమైన శిక్షను తగ్గించడం మరియు మౌనంగా ఉండటం మీరు ఆ శక్తిని ఆదా చేసుకోవచ్చు. తక్కువగా మాట్లాడటం మరి ఎక్కువ పని చేయండి. ఆధ్యాత్మిక శక్తిని అన్ని మార్గాల ద్వారా సంరక్షించుకోవాలి. ఋషులు హ్మ్. శక్తిని కాపాడుకోవడానికి మౌనం పాటించారు. రోజు కనీసం ఒక గంట మౌనం పాటించటం అలవాటు చేసుకోవాలి. ఇది మీ కాస్మిక్ శక్తిని ఆదా చేస్తుంది. మరియు మనశ్శాంతిని ఆహ్, నిలుపుతుంది. మీరు సాధారణ జీవనం మరియు ఉన్నత ఆలోచన క్రమశిక్షణ కూడా వృద్ధి చేసుకోవాలి అని చెప్తున్నారు. 3 విషయాలు భగవంతునికి అత్యంత ప్రీతికరమైనవి. ఒకటి అసత్యం చేయని నాలుక.
ఇతరులకు హాని కలిగించని ఆహ్, ఆహ్, మలినం లేని శరీరం, ద్వేషం మరియు ఆహ్, ద్వేషం మరియు ద్వేషం లేని మనసు. ఈ 3 ఆహ్, స్వచ్ఛతను కలిగి ఉంటాయి. అబద్ధాలు చెప్పడం, ఇతరులకు బాధ కలిగించడం మరియు ఇతరుల పట్ల దురాచారం చేయడం మానుకోవాలి. దుష్ప్రచారం చేయడం మానుకోవాలి. ఇతరుల పట్ల దుష్ప్రచారం కూడా మానుకోవాలి. నాలుక సత్యం నుండి దూరం కాకుండా నిరోధించే సాధనంగా మౌనాన్ని పాటించండి. మనస్సుని బుద్ధి వైపుకు, బుద్ధిని ఆత్మ వైపు మరలించడంలో నిజమైన ఆధ్యాత్మిక కృషి ఉంటుంది. ఈ రాజమార్గం మనిషికి అందుబాటులో ఉన్నప్పటికీ, అతడు ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయి దుఃఖంలో మునిగిపోతాడు. నాలుక మనసు వైపుకి, మనసుని బుద్ధి వైపుకి మరియు బుద్ధి ఆహ్, ఆత్మ వైపుకి మరలించడంలో నిజమైన ఆధ్యాత్మిక కృషి ఉంటుంది. కానీ మనము ప్రపంచిక సుఖాల్లో మునిగిపోవడం వల్ల దుఃఖంలో మునిగిపోతామని చెప్తున్నారిక్కడ. దేవుడు నీకు నాలుక ఎందుకిచ్చాడు? రుచికరమైన ఆహారం తీసుకోవడమా? లేదు లేదు. కేవలం దాని కోసం నాలుక దైవనామాన్ని జపించడానికి మరియు మధురంగా మరియు మృదువుగా మాట్లాడడానికి ఇవ్వబడుతుంది. సో, నాలుక ఓన్లీ ఆహారం తినడానికే కాదు, దైవనామం జపించడానికి, మృదువుగా, మధురంగా మాట్లాడడానికి భగవంతుడిచ్చారని చెప్తున్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీకు నచ్చినట్లుగా మాట్లాడకండి. మీరు మృదువుగా, మధురంగా మాట్లాడితే కొంతమంది మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. ఇది వారి విధి. వారు వినవచ్చు లేదా వినకపోవచ్చు. కానీ మీరు ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా మాట్లాడాలి. ధనవంతుల ఇళ్లలోనూ టెలివిజన్ అమర్చారు. టెలివిజన్ కనిపించిన క్షణం నుండి మనిషి మనసు కలుషితమైంది. సో, ధనవంతుల ఇళ్లలో ప్రతి గదిలోనూ టెలివిజన్ పెట్టుకున్నారు. ఆ టెలివిజన్ వచ్చిన దగ్గర నుంచే మనిషి మనసు కలుషితమైంది అంటున్నారు. ఆహ్, టెలివిజన్ ద్వారా హాని జరిగింది అని చెప్తున్నారు సత్యసాయిబాబా ఇక్కడ. టీవీ రాకముందు మగవారి మనసులు అంత కలుషితమయ్యేవి కాదు. ఇంతకుముందు ఆహ్ హింసాత్మక చర్యలు అంత బలంగా లేవు. నేడు గు ఆహ్, ప్రతి గదిలో టీవీ ఏర్పాటు చేయబడింది. భోజనం చేసేటప్పుడు కూడా టీవీ చూస్తారు. ప్రజలు భోజనం చేసేటప్పుడు కూడా టీవీ చూస్తారు. ఫలితంగా టీవీలో కనిపించే అసభ్యకరమైన విషయాలని ప్రేక్షకుడు తినేస్తున్నారు. టీవీలో ఏకాగ్రత ప్రపంచంపై ఒకరి దృష్టిని ప్రభావితం చేస్తుంది. టీవీ టీవీ నెట్‌లో ప్రదర్శించబడే దృశ్యాలు, ఆలోచనలు మరియు చర్యలు ప్రేక్షకుల మనసులను నింపుతాయి. తెలియకుండానే వారి మనసులో అలజడి, దుష్ప్రభావాలు ప్రవేశిస్తాయి. కాలక్రమేణా అవి వారి మనసులలో హత్తుకుపోతాయి మరియు పెరుగుతాయి. కాబట్టి భోజనం చేసేటప్పుడు మీరు భయంకరమైన సంఘటనల గురించి చర్చించకూడదు. మనసును ఉత్తేజపరిచే అంశాలకు చోటు ఇవ్వకూడదు. ఆహ్ భోజనం చేసేటప్పుడు మౌనం పాటించాలి. ధ్వని తరంగాలు కూడా మనలో ప్రవేశించి మనసుని ప్రభావితం చేస్తాయి. అందువల్ల ప్రజలు భోజనం చేసేటప్పుడు టీవీకి దూరంగా ఉండాలని చెప్తున్నారిక్కడ. భోజనం చేస్తూ మాట్లాడితే జీర్ణ వ్యవస్థ పాడైపోతుంది. జీర్ణ వ్యవస్థ పాడైపోయిన తర్వాత అనేక వ్యాధులు హ్మ్. మిమ్మల్ని ఎదుర్కొంటాయి. కళ్ళు మూసుకొని మౌనంగా దేవుడిని ప్రార్థించండి. ఆపై ఆహారం తీసుకోండి. చాలామంది పిల్లలకు ఈ నియమం తెలీదు. ప్రశాంత వాతావరణంలో శుభ్రంగా మీ ఆహారాన్ని తీసుకోండి. నిజం మాట్లాడటం దుఃఖాన్ని లేదా బాధను కలిగితే మౌనంగా ఉండండి. సో, మీరు ప్రసంగాల్లో సత్యాన్ని గమనించాల్సిన మార్గం తెలుసుకోవాలంటే భగవద్గీత చదివాడు. ఇతరులకు లేదా కోపం, దుఃఖాన్ని కలిగించని ప్రసంగం ఉత్తమ ప్రసంగం అని మీకు చెప్తుంది. లేఖలు కూడా ఇలా చెప్తున్నాయి. నిజం మాట్లాడండి అయితే ఆహ్లాదకరంగా మాట్లాడండి. ఒక ప్రకటన ఆహ్, ఆమోదం పొందడానికి మాట్లాడకండి. నిజం మాట్లాడటం దుఃఖాన్ని లేదా బాధను కలిగితే మౌనంగా ఉండండి అంటున్నాడు. మనం ఎదుటి వాళ్ళకి ఆమోదం కలిగించడానికి మాట్లాడకుండా నిజం మాట్లాడాలి. కాకపోతే నిజం మాట్లాడితే దుఃఖం, బాధ కలుగుతుందనుకున్నప్పుడు మౌనంగా ఉండాలని చెప్తున్నాడు. కోపాన్ని నియంత్రించడంలో చిట్కాలు చెప్తున్నారిక్కడ బాబా. మీలో తలెత్తే కోపం, ద్వేషం, అహంకారం లేదా గర్వం వంటి భావాలు మీరు బాధితులుగా మారకూడదు. సో, మీలో అలాంటి భావాలు తలెత్తినప్పుడు మౌనంగా ఉండండని చెప్తున్నారు. మీకు నచ్చిన విధంగా ఇతరులను తిట్టడం లేదా కొట్టడం ద్వారా మీరు మీ కోపాన్ని వెళ్ళగకూడదు.
సో, ఎదుటి వాళ్ళని తిట్టడం ద్వారా, కొట్టడం ద్వారా మీ కోపాన్ని వెళ్ళగక్కకూడదు అంటున్నారు. దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి అంటే, మీకు కోపం వచ్చిన వెంటనే బయటికి వెళ్లి నిశ్శబ్దంగా ఒక ఫర్లాంగ్ నడవండి అని చెప్తున్నారు. అప్పుడు మీ కోపం పోతుంది. లేకపోతే అద్దం ముందు నిలబడి కోపంతో ఉన్న మీ ముఖాన్ని చూసుకోండి. దీనికంటే సులభమైన పద్ధతి మీరు మీ సొంత ముఖాన్ని ఇష్టపడడం మరియు వ్యక్తితో చూస్తారు. అప్పుడు హృదయపూర్వకంగా నవ్వడానికి ప్రయత్నించండి. సో, మీరు అద్దంలో మీ మీ మొహం మీరు చూసుకున్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు అందంగా ఉండదు కాబట్టి మీరు ఇష్టపడరనమాట. అప్పుడు ఏం చేయాలి? నవ్వడానికి ప్రయత్నించాలని చెప్తున్నారు. మీ కోపం మిమ్మల్ని వదిలివేస్తుంది. మీరెప్పుడైతే నవ్వుతారో అప్పుడు మీ కోపం మిమ్మల్ని వదిలివేస్తుందని చెప్తున్నారు. దీన్ని చేయడం కూడా మీకు కష్టంగా అనిపిస్తే ఈ బాత్రూమ్‌లోకి వెళ్లి కుళాయి ఆన్ చేయండి అని చెప్తున్నారు. నీటి కుళాయి. నీటి కుళాయి నుండి ప్రవహించే నీరు సృష్టించిన ధ్వనిని ఒక ట్యూన్‌కి అనుగుణంగా ఆహ్, మంచి పాట పాడటం ప్రారంభించండి. సో, ముందు ట్యాప్ ఆన్ చేసి దానికి ట్యాప్‌కి వచ్చే వాటర్ సౌండ్‌కి అనుగుణంగా ఏదన్నా ఒక పాట పాడటం ప్రారంభించాలి. అప్పుడు మీ కోపం ఖచ్చితంగా మాయమవుతుందని చెప్తున్నారు. లేదంటే ఒక గ్లాసు చల్లటి నీరు తాగండి. ఈ విధంగా మీరు ప్రశాంతమైన మరియు పరమశాంతమైన మానసిక స్థితిని తిరిగి పొందటానికి మార్గాలు వెతకాలి. అలా కాకుండా మీ కోపాన్ని పెంపొందించుకుంటే, ఆ కోపంతో పాటు చంచలత కూడా పెరిగి మానసిక ప్రశాంతత కోల్పోతుంది. మీరు ఎప్పుడు పదానికి పదం లేదా పదానికి పదం ఇవ్వకూడదు. సో, ఒకళ్ళు ఒకటంటే మనం వెంట ఇంకో పదం, ఇంకోటి అట్లా ఇవ్వకూడదనమాట అని చెప్తున్నారు. ఇవ్వకుండా మనం ఈ మార్గాల్లోకెళ్ళి మన కోపాన్ని మనం తగ్గించుకోవాలి. ఎంత తక్కువగా మాట్లాడితే అంతగా మానసిక శక్తి పెరుగుతుంది. మీ మానసిక సామర్థ్యం పెరుగుదలతో మీ విశ్వశక్తి కూడా పెరుగుతుంది. పర్యవసానంగా మీరు వ్యక్తిగత హ్మ్. మీరు వచ్చేటప్పటికి దీని కారణంగా మీరు స్వంత వ్యక్తిగత సంక్షేమం కంటే ప్రపంచంలోని మంచిని వెదగా పరిగణించడం ప్రారంభిస్తారు. సో, మన సొంత వ్యక్తిగత క్షేమం కంటే కూడా ప్రపంచంలో మంచి చేయాలంటే మనం ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటున్నారు. మీరు చిన్న వయసు నుండి అటువంటి విశాల భావాలను పెంపొందించుకోవాలి. సో, ఎప్పుడు మన గురించే కాకుండా మనం ప్రపంచం ఇంకో మంచి ఎలా చేయాలో కూడా ఆలోచించాలని చెప్తున్నారు. నాలుకపై సరైన నియంత్రణ పాటించండి. ఎలా పాటించాలి నియంత్రణ చెప్తున్నారిక్కడ. ఆహ్, ఇతర ఇంద్రియాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పని చేస్తది. నాలుక మాత్రమే 2 రకాల పని చేయగలదు. అవి రుచి మరియు మాట్లాడడం. సో, ప్రతి ఇంద్రియం గూడా మనకిచ్చిన ఇంద్రియము అన్నీ ఒక్కొక్క పనే చేస్తుంది. నాలుక ఒకటే 2 పనులు చేస్తది. అందుకే ఇతరులతో చెడుగా మాట్లాడడం వంటి హ్మ్. పనులలో మునిగిపోకుండా ఆహ్, నాలుకపై సరైన నియంత్రణ పాటించాలి. కోపం సమయంలో మౌనం పాటించండి. మన మన ప్రాచీనులు బోధించారు. తక్కువగా మాట్లాడండి. ఎక్కువ పని జేయండి. మీరెంత తక్కువ మాట్లాడితే మీ హృదయం అంత స్వచ్ఛంగా ఉంటుంది అని చెప్తున్నారు. సో, నిశ్శబ్దంగా పనిచేయండి. దేవుడు మీపై దయని కురిపిస్తాడు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయండి. నిష్కామ యోగం. మీరు వివిధ గ్రామాల్లో చేసిన సేవలకు ప్రతిఫలం ఆశించినట్లయితే మీకు ఎటువంటి ప్రయోజనం చేకూరదు. సో, మనం చేసే పనికి మనం ప్రతిఫలం ఆశిస్తే ఎటువంటి ప్రయోజనం కూడదు. సో, ఏ పని చేసినా గాని ప్రతిఫలం ఆశించకుండా చేయాలంటున్నారనమాట. మనం మనం చేసిన సేవ గురించి గొప్పగా చెప్పుకోకూడదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా మనం ఏదైనా మంచి పని జేస్తే దేవుడు మనపై కృపను కురిపిస్తాడని చెప్తున్నారిక్కడ. అందరిలోనూ ఒకే ఆత్మ ఉంది. సో, అందరిలో ఒకే ఆత్మ ఉందని చెప్తున్నారు. తను విమర్శలు వచ్చిన ఒక వ్యక్తికి మౌనం వహించాడు. అతనే సన్నిహితుడు. ఇతనలా జ ఆహ్, నాలో అలాగే విమర్శించే వ్యక్తిలో ఉంది. అలాంటప్పుడు తనని తాను విమర్శించుకునేటప్పుడు నేనెందుకు కోపగించుకో సో, ఆత్మ అనేది నాలో ఎలా ఉందో అతనిలో గూడా అలానే ఉంది. కాబట్టి నన్ను విమర్శించినప్పుడు తనని తను విమర్శించుకున్నట్లే అవుతుంది. అప్పుడు ఒకళ్ళు మనం విమర్శించారని మనం కోపం తెచ్చుకోవడం ఎందుకు అని చెప్తున్నారిక్కడ. అందరిలో ఉంది ఒకే ఆత్మ గదా! మీరు ఇతరులను విమర్శించినప్పుడు, ద్వేషించినప్పుడు మీరు మీ సొంత ఆహ్, ఆత్మనే ద్వేషిస్తున్నారని తెలుసుకోవాలనమాట. నిజానికి ఇతరులు లేరు. ఇదంతా లోతుగా విచారిస్తే తెలుస్తుందని చెప్తున్నారు. శరీర అనుబంధం కారణంగా మీరు ఇతరులకు భిన్నంగా భావిస్తారు. సో, శరీరంతో అనుబంధం లేదని వాళ్ళు వేరు అనుకుంటాం. కానీ ఆహ్, ఇతరులు ఎవరు లేరని మరియు ఆహ్, అన్ మీరు అదే ఆత్మ యొక్క నిజమైన దర్శనం. ఆత్మ కి రూపం లేదు. సో, మనమంతా వి ఆర్ ఆల్ వన్ అని చెప్తున్నారిక్కడ. గుండె యొక్క అంతరాలలో నిశ్శబ్దాన్ని కొనసాగించండి. దేవుడు సర్వవ్యాపి. కాబట్టి మీరు నా సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు భిన్నంగా హ్మ్.
దించకండి. ఎల్లప్పుడూ మరియు ప్రతి చోట ఉనికి గురించి స్పృహతో ఉండండి. సో, భగవంతుడు ఎక్కడ అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి ఓన్లీ గుడిలోనో లేకపోతే మనము భగవంతుడి దగ్గర ఉన్నప్పుడో దగ్గర ఉన్నాం అనుకోకుండా మనం ఎక్కడున్నా గానీ ఆయన మన దగ్గర ఉన్నాడు అనుకోని ఆ స్పృహతో ఉండాలని చెప్తున్నారిక్కడ. చిన్న చిన్న పనులలో నిమగ్నమైనప్పటికీ అప్రమత్తంగా ఉండండి. గుండె యొక్క అంతరాలలో అలాగే వెలుపల నిశ్శబ్దం పాటించండి. హ్మ్. భగవద్గీతలో భా భగవంతుడిది కాళ్ళు, చేతులు అన్ని చోట్ల ఉన్నాయని చెప్తారు గదా! ఆహ్, మీరు నిశ్శబ్దంలో ఉన్నప్పుడే ఆహ్, మాత్రమే మీరు అన్ని పదాలు వినగలరు. ఆయన పాదాలని వినగలరు అని చెప్తున్నారనమాట. భగవంతుని స్మరణకు ప్రత్యేకమైన సమయం అవసరం లేదు. సో, భగవంతుని నామము స్మరణ చేయాలంటే దాని పర్టిక్యులర్ టైంలోనే చేయాలని ఏం లేదు. ఎప్పుడైనా చేయొచ్చని చెప్తున్నారు. ఎడతెగని స్మరణ, నామస్మరణ చేయొచ్చు. క్రమశిక్షణలో ఇప్పటి నుంచే ప్రవేశించండి. ఎప్పుడు నామం చెప్పుకోవడం అనేది క్రమశిక్షణలో ఇప్పటి నుంచే ప్రవేశించండి అని చెప్తున్నారు. దీనికి ప్రత్యేక సమయం లేదా అదనపు సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న పనిలోనే మీరు భగవంతుని గుర్తు తెచ్చుకోండి అని చెప్తున్నారు. స్నానం చేస్తూనో, లేదా భోజనం చేస్తున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, మేల్కున్నా ఎల్లప్పుడూ చేయవచ్చు భగవంతుడి స్మరణ అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఆహ్, గాసిప్‌లు, క్రీడలు, చలనచిత్రాలు చూడడంలో ఖాళీ గంటలు భగవంతుడి నామం మరియు రూపం మరియు వైభవం గురించి శబ్దంగా ఆలోచించడానికి ఉత్తమంగా ఉపయోగించు. సో, నీవు ఖాళీ సమయంలో ఈ పనులను చేయకుండా గాసిప్‌లలో చలనచిత్రాలు చూడటంలో స్పెండ్ చేయకుండా నిశ్శబ్దంలో ఉండి భగవంతుడి నామం చేసుకోండి అని చెప్తున్నారనమాట. ప్రేమతో మీరు ప్రేమతో, హృదయంతో దేవుడిని ఆరాధించండి అని చెప్తున్నారు. ఏదైనా శక్తివంతమైన పనిని సో, మనం మౌనంలో ఉన్నప్పుడు ఏదైనా శక్తివంతమైన పని సాధించవచ్చు. సో, అందుకే మీరు ప్రార్థించేటప్పుడు ఆహ్, కోరికలు అడగొద్దు అని చెప్తున్నారు. మీరు ఖచ్చితంగా జీవితంలో ఆహ్, హ్మ్, చేంజ్‌ని కనిపిస్తాయి అని చెప్తున్నారనమాట ఇక్కడ. కొంతమంది మా ప్రార్థనలు దేవుడు వినటం లేదు అని చెప్తున్నారు. సో, అట్లేమి ఉండదు. దేవుడు ఖచ్చితంగా నిజాయితీగా ఉంటే అతను తన సమాధానం ఇస్తాడు అని చెప్తున్నాడు. సో, మన ప్రార్థనలెప్పుడు నిజాయితీగా ఉండాలి అని చెప్తున్నారిక్కడ. అత్యున్నత శక్తులతో సమయాన్ని గడపాలి మనం. ఎప్పుడైనా హైయర్ ఎనర్జీస్‌లో మనం ఉండాలని చెప్తున్నారు. మిమ్మల్ని బలహీనపరిచే మరియు ఆందోళన కలిగించే ఆహ్, మిమ్మల్ని సహచరులకు దూరంగా ఉండండని చెప్తున్నారు. ఎప్పుడూ మిమ్మల్ని బలహీనపరుస్తూ, మిమ్మల్ని ఆందోళనకు గురి చేసే వాళ్ళతో ఆహ్, దూరంగా ఉండండని చెప్తున్నారు. ప్రతి ఉదయం మరి సాయంత్రం మీ ఇంట్లోనే లేదా మందిరంలో నిశ్శబ్దంగా ఉండండని చెప్తున్నారు. సో, మానసికంగా మనము ఆహ్, భగవంతుడికి అర్పించాలి మనం జేసే ప్రతి పనిలోనూ అని చెప్తున్నారు. మనం జేసే పనంతా ఆయనకి అర్పించేసేయాలి. సర్వం శ్రీకృష్ణార్పణం సర్వం ఏదో ఎవరంటే సత్యసాయి అర్పణం ఏదో ఒకటి. ఎందుకంటే అప్పుడు మీరు ఇంకా దాని ఫలితాన్ని గురించి ఆలోచించరు గాబట్టి. ఎప్పుడన్నా మీరు అది భగవంతుడికి సమర్పించినప్పుడు. హృదయ నిశ్శబ్దంలో అతని పేరుని పునరావృతం చేయండి. సో, భగవంతుడిని ఎప్పుడు మన ఇన్నర్ సైలెన్స్‌లో ఎప్పుడు జపం జేసుకోవాలి అని రిపీట్ చేసుకోవాలని చెప్తున్నారు. సో, తుప్పు మరియు దుమ్ముతో కలపబడిన ఇనుము అయస్కాంతం ఎట్లాగా లాక్కోదో, మన మనసు గూడా భౌతిక కోరికలతో, తుప్పుతో నిండినప్పుడు, ఇంద్రియ తృష్ణ అనే ధూళి దానిపై భారంగా కూర్చున్నప్పుడు, మీరు భగవంతుని కోసం ఆహ్, భగవంతుని వైపు మనము అట్రాక్ట్ అవ్వలేమని చెప్తున్నారు. వాంఛించలేరు భగవంతుడిని మనం. అందుకని ఆహ్, సో, తుప్పును తొలగించుకొని మనం భగవంతుని మహిమ తెలుసుకొని హృదయ నిశ్శబ్దంలో ఆయన నామాన్ని పునరావృతం చేసుకుంటే ఆహ్, అప్పుడు మనము మన ఈ ఆహ్, ఈ ఇంద్రియ తృష్ణ ఆహ్, ఇది పోతుంది. మన మనసు మీద ఉన్న భౌతిక కోరికలు తగ్గుతాయి. ఇంద్రియ తృష్ణ గూడా తగ్గుతుంది. అప్పుడు ఆహ్, మనము భగవంతునికి తొందరగా దగ్గరవుతామని చెప్తున్నారిక్కడ. ఆనందమంతా నీలోనే ఉంది. మీరు కోరుకునే ఆనందమంతా మనలోనే ఉంది. కానీ
ఆహ్, సంపద ఉన్న వ్యక్తిలా ఐరన్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. విస్తారమైన సంపద ఉన్న వ్యక్తిలా ఐరన్ కానీ ఎక్కడుందో సో, మీరు బాధపడతారు. సూచనలు సరిగ్గా వినండి. ధ్యానం యొక్క నిశ్శబ్దంలో వాటిపై నివసించండి. అందులో స్పష్టంగా చెప్పబడిన వాటిని ఆచరించండి. అప్పుడు మీరు ఆహ్, ఆనందంతో ధనవంతులు కావచ్చు అంటున్నారు. మీ ఆనందం మీలోనే ఉంది. ఎక్కడో వెతక్కండి అని చెప్తున్నారనమాట. ఆధ్యాత్మిక సాధన మౌనంగా చేయాలి. జపం గురించి బోధిసత్వ దేశమంతా తిరిగేవారు. దైవనామం చేసేటప్పుడు మనం మనసులోనే చేసుకోవాలి. పైకి చేయొద్దు అని చెప్తున్నారనమాట. అత్యంత అధునాతన నిపుణులుగా నటిస్తున్నవారు ఆహ్, వాళ్ళు పైకి చేయొద్దు. అప్పుడు వాళ్ళంతా నటించటం అవుతుంది అని చెప్తున్నారనమాట. ఆహ్, మనము భగవంతుడి భక్తి మీద భక్తిని ప్రదర్శించడం సాధనకు సంకేతం కాదు అని చెప్తున్నారు. సో, ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళ దృష్టికి దూరంగా మౌనంగా చేయాలని చెప్తున్నారు. ఇంద్రియాలను పవిత్రంగా ఉపయోగించడం ద్వారా భగవంతునికి అనుగ్రహం పొందుతామని చెప్తున్నారిక్కడ. ఆహ్, సో, వివేకానంద 10 రోజులు అంతులేని చర్చల ద్వారా తన హృదయం నడుచుకునే మర్చిపోయాను తెలుసుకున్నప్పుడు ఒక విలువైన హఠం నేర్చుకున్నాడు. పక్షం రోజుల పాటు తన మౌనాన్ని పాటించాడు. అప్పుడు తిరిగి తన జ్ఞాపశక్తి పొందాడు. సో, వివేకానంద గూడా ఒకసారి తన జ్ఞాపశక్తి కోల్పోయినప్పుడు తను మళ్ళీ మౌనం పాటిస్తే పక్షం రోజులు మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడని చెప్తున్నారు. సో, నిశ్శబ్దం అనేది ఆధ్యాత్మిక క్రమశిక్షణ అని చెప్తున్నారు. ఎందుకంటే వారు నిశ్శబ్దం నుండి అనేక విజయాల్ని పొందారనమాట. దైవం మనిషికి అందించిన ఇంద్రియాలు పవిత్రంగా ఉపయోగించడం వల్ల భగవంతుని అనుగ్రహం అని కలుగుతుందని గ్రహించాలని చెప్తున్నారిక్కడ. స్వచ్ఛమైన హృదయం ఉన్న ఆడే దైవత్వాన్ని గుర్తించగలడు. సో, స్వచ్ఛమైన హృదయం అంటేనే దైవత్వాన్ని గుర్తిస్తామని చెప్తున్నారు. మీరు సత్ఫలితాలను ఆశించినట్లయితే భగవంతుడికి మంచి భావాలు మాత్రమే సమర్పించండి. సో, మనకు మంచి ఫలితాలు కావాలంటే మంచి భావాలు మాత్రమే మనం చేయాలని చెప్తున్నారు. అక్కడ మీ ఆలోచన మరియు పనిలో సంఘర్షణ, సామరస్యం ఉండాలి. అతను ఒక గొప్ప ఆత్మ. అతని ఆలోచన, మాట మరియు పనులు ఆహ్, సామరస్యంతో ఉంటాయి. సో, ఎవరిని ద్వేషించొద్దు. నవంబర్ 24, 1926న అరవిందో అంతకు ముందు రోజు దేవుడు అవతారం అవుతాడని ప్రకటించడానికి సుదీర్ఘ మౌనాన్ని పాటించారు. ఈ ముఖ్యమైన ప్రకటన చేసిన తర్వాత అతను తన మౌన ప్రతిజ్ఞను కొనసాగించాడు. శుద్ధ హృదయం ఉన్నవాడే దైవత్వాన్ని గుర్తించగలడు. సో, అరబిందో ఒకసారి సత్యసాయిబాబా జన్మించే ముందు చెప్పారనమాట దేవుడు అవతరణిస్తారని. అప్పుడు అతను మౌనం పాటించి అది గుర్తించగలిగాడు అని చెప్తున్నారిక్కడ. నిశ్శబ్దాన్ని పాటించడం ద్వారా శక్తిని ఆదా చేయండి. చెడు ఆలోచనలు, చెడు వినికిడి, అతిగా మాట్లాడటం ద్వారా చాలా శక్తిని వృధా చేస్తున్నాము. ఆహ్, రేడియో నిరంతరం ఆన్ చేసినప్పుడు కణాలు త్వరగా విడుదలవుతాయి. అలాగే మీరు అతిగా మాట్లాడితే మీరు చాలా శక్తిని కోల్పోతారు. హ్మ్. అందుకే ప్రాచీన ఋషులు, జ్ఞానులు మౌనం పాటించేవారు. కాబట్టి వారిలో కనీసం ఒకరోజు మౌనం పాటించడం ద్వారా శక్తిని ఆదా చేసుకోవచ్చు. అప్పుడే గుప్త శక్తి అభివృద్ధి చెందుతుంది. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేయాలని చెప్తున్నారు. మీ జ్ఞాపకశక్తి అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుందంటున్నారు తక్కువ మాట్లాడటం వల్ల. వివిధ ఆధ్యాత్మిక సాధనలు చేపట్టడంలో ఋషులు మరియు జ్ఞానుల ఏకైక లక్ష్యం ఇదే. సో, కొంతమంది విద్యార్థులు ఒక్క క్షణం కూడా ఏకాగ్రత కుదరక పరీక్షలో రాణించలేకపోతున్నారు. సో, వాళ్ళు కూడా మౌనం పాటిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుప్త శక్తి అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారిక్కడ. సో, ఎప్పుడు పరధ్యానంతో రేడియోలు వింటాం. ఆహ్, క్రికెట్ వ్యాఖ్యానాలు వింటాం. వేరే ధ్యాసలోనే ఉంటే మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత ఉండదు. అలా ఉన్నప్పుడు ఎట్లా ఉంచుకోగలరు అని అడుగుతున్నారిక్కడ. సో, పుస్తకం మాత్రం చేతిలో ఉంటుంది. కానీ వాళ్ళ ధ్యాస మాత్రం పుస్తకం మీద ఉండదు. ఆహ్, అని చెప్తున్నారు విద్యార్థులకి. అప్పుడు వాళ్ళకి ఏకాగ్రత ఉండదని చెప్తున్నారు.
ఇక్కడ ఒక స్టోరీ చెప్తున్నారు. ఈశ్వరుడు అతన్ని పరీక్షకు గురి చేయాలనుకుంటాడు. అతను వేటగాడి రూపాన్ని ధరించాడు. మరియు జింకను వెంబడం ప్రారంభించాడు. ఆ భయంతో అష్టమని దగ్గరగా ఉన్న పొదలో దూకింది. ఇది సన్యాసి గమనించాడు. జింక ఆచూకీ గురించి వేటగాడు ప్రశ్నించగా సన్యాసి సందిగ్ధంలో పడ్డాడు. అతను అజ్ఞానం వల్ల నటించలేకపోయాడు. మరియు అతను జింక చూడలేదని అబద్ధం చెప్పడంతో సమానం. అదే సమయంలో వేటగాడు జింకను చంపుతాడనే ఉద్దేశంతో జింక వెలువడించలేకపోయాడు. అలాంటప్పుడు అతను ఆహ్, భగవాన్ ఆహ్, స నమ అతను మార్గాన్ని చూపమని ఈశ్వరుడికి గట్టిగా ప్రార్థిస్తాడనమాట. ఏం చేయాలో తెలీదు. జింక గురించి చెప్తే ఆ వేటగాడు జింకని చంపుతాడు. లేదని చెప్తే అబద్ధం చెప్తుంది. అప్పుడు భగవంతుడి దయతో అతని మదిలో ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది. దేవుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. మీలో, మీ చుట్టూ, మీ పైన మీకు మార్గదర్శకత్వం మరియు రక్షణగా ఉంటాడు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు భయం? సన్యాసి ఇలా సమాధానం ఇచ్చారు. ఓ వేటగాడా, చూసేది మాట్లాడలేదు, మాట్లాడలేదు చూడదు. సో, మాట్లాడేది చూడదు. అటువంటి ఆహ్, ఉత్తమ సమాధానం ద్వారా సన్యాసి ఈ ఈ ఈ సంకర్షణ నుంచి బయటపడ్డాడు. జింక చనిపోవడాన్ని గూడా రక్షించాడు అని చెప్పాడనమాట ఇక్కడ. సో, మన ప్రయోజనంతో పాటు ఇతరుల ప్రయోజనం గూడా కాపాడటమే నిజమైన యోగం అని చెప్తున్నారు. ఒంటరితనం అంటే భగవంతునితో సహవాసం చేయడం. భగవంతుడు సత్యస్వరూపుడు. సత్యమనే అందువలన మీరు ఆధారపడాలి నిజం. మీరు సో, భగవంతుడు సత్యస్వరూపుడు కాబట్టి మనం ఎప్పుడూ నిజం మీదనే ఆధారపడాలని చెప్తున్నారు. ఆహ్, ఇది కొత్త విషయం గాదు. కొత్తగా కనపడే విషయం గాదు. మనం గాఢమైన నిశ్శబ్దం, ఏకాంతంలో ఉంటే సత్యం మనలో వ్యక్తమవుతుందని చెప్తున్నారు. ఏకాంతం అనే పదానికి అర్థం ఏంటంటే ఈ ఈ ప్రజా ఈ త ప్ర ఈ పదాన్ని గురించి తప్పుడు అభిప్రాయం ఉంది ప్రజలకి. తలుపులు, కిటికీలు మూసేసి గదిలో ఒంటరిగా కూర్చోవడం ఏకాంతం గాదు. లేకపోతే అడవిలో, పర్వత గుహలో చెట్టు కింద కూర్చోవడం ఏకాంతం గాదు. ఏకాంతం అంటే మీరెక్కడ ఉన్నా దేవునితో సహవాసం చేయడమే ఏకాంతం అని చెప్తున్నారనమాట. మీరు ఏం చేస్తున్నా, బస్సులో ఉన్నా, రైల్లో ఉన్నా, ఎక్కడున్నా గానీ, మీరు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మీ మనసులో మనల్ని ఇతర పరిజ్ఞానానికి అనుమతించదు. అప్పుడే మీరు ఒక ఏకాంత అనుభూతికి, భగవంతుని అనుభూతిని పొందగలరని చెప్తున్నారు. నిశ్శబ్దం ద్వారా మనసుని నాశనం చేయండి. ఇతరులను దూషించడానికి మీరు మీ నాలుకను ఉపయోగించకూడదు. ఇతరులను దూషించడం పాపం. చేయండి. నాలుక అలాంటి పాపాలలో మునిగిపోదు. సో, మనం మౌనంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, మన నాలుక ఇతరులను దూషించదు. అప్పుడు దూషించడం అనే పాపం చేయదు అంటున్నారు. మీరు మీ పాపచూడల యొక్క పరిణామాల నుండి తప్పించుకోలేరు. ప్రతిదానికి ఆహ్, ప్రతిచర్య ఉంటది కాబట్టి అది మనకే వస్తుంది మళ్ళీ అంటున్నారు. బుద్ధుడు మౌనం పాటించాడు మరియు నిశ్శబ్దంగా ఉన్నాడు. బుద్ధుడు తనలో అనుభవించిన మీరు మీ మనస్సుని స్థిరంగా ఉంచుకోవడానికి రాముడు, కృష్ణుడు, గోవిందుడు, బుద్ధుడు మరియు నామాలు జపించొచ్చు. ఆ నామం అది మన స్థిరంగా మారిన తర్వాత జపం చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో, మనం ఒకసారి మాటలు తగ్గినియనుకోండి, అప్పుడు మనసు యొక్క కార్యకలాపాలు, అస్థిరతలు గూడా తగ్గుతాయి. మాటలు పెరిగితే కొద్దీ మనసులోని వైరాగ్యాలు గూడా పెరుగుతాయి అని చెప్తున్నారు. మనిషి చనిపోవచ్చు కానీ మనసు చనిపోదు. మాటలు మాయమైతే మనసు మాయమవుతుంది అని చెప్తున్నారు. నిశ్శబ్దాన్ని పాటించడం మనిషి నిశ్శబ్దంతోనే మార్గాలలో ఒకటి. సో, నిశ్శబ్దాన్ని పాటించడం అనేది మనసుని నిశ్శబ్దం చేయడమే మార్గాల్లో ఒక మార్గం అంటున్నారు. అందుకే ప్రాచీనులు మౌనం పాటించారు. మనసుకు నచ్చిన చోటుకి వెళ్ళేందుకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి మనం అనుమతించకూడదు. సో, మనిషి చెప్తుంది ఇక్కడికెళ్ళు, అది చెయ్యి, ఇది చెయ్యి అన్నీ చేయకూడదు అంటున్నారు. ఇతరులను ఎగతాళి చేయడానికి, బాధపెట్టడానికి మరియు ద్వేషించడానికి మనసుని అనుమతించకూడదు. మనం మన మైండ్‌ని అలో చేయకూడదు. వేరే వాళ్ళని క్రిటిసైజ్ జేయడానికి, హర్ట్ చేయడానికి, హేట్ చేయడానికి అని చెప్తున్నారు. మీరెవరైనా బాధపడితే మీరు 10 రెట్లు ఎక్కువ బాధపడతారు. మీరెవరైనా దుర్భాషలాడినందుకు మీరు గర్వపడొచ్చు. సో, నేను వాళ్ళని తిట్టానని గర్వపడొచ్చు. కానీ అంతకు 10 రెట్లు మీరు బాధపడతారు.
ఈరోజు మీరు చేసే పాపం మీకు తర్వాత అనేక విధాలుగా విస్తరిస్తుంది అని చెప్తున్నారు. సో, మనం ఒకసారి ఎవరైనా దుర్భాషలాడి బాధపడితే అదే మనం 10 రెట్లు బాధపడతాం అని చెప్తున్నారు. శాంతి లోపల నుండి వస్తుంది. సంతృప్తి అనేది ఒక మానసిక స్థితి. ప్రాపంచిక సుఖాలకు అవసరమైన దానికంటే ఎక్కువగా అనుబంధం యొక్క మూలాలు. మీరు ఆందోళన మరియు భయానికి మాత్రమే దారితీస్తారు. సో, మీరెప్పుడు భక్తి మరియు సమర్పణ మార్గంలో నడిపించండి. సంతృప్తి మరియు సంతోషం యొక్క మార్గం ఉంటుంది అని చెప్తున్నారు. సో, మనం భక్తి సమర్పణ మార్గంలో ఉంటేనే మనకు సంతృప్తి, సంతోషం ఉన్న మార్గంలో మనకొస్తుంది. సంతృప్తి అనేది ఒక మానసిక స్థితి. ప్రకృతిలో ప్రతిబింబించేది మరియు మహిమ గురించి నిశ్శబ్దంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ప్రభు నామాన్ని పునరావృతం చేయండి. మనిషిలో అంతర్లీనంగా ఉన్న ఆనందం ఆహ్, ఆనం ఆనందం పరిరక్షణ మరియు పరిచయం కోసం నిశ్శబ్దం మరియు ఏకాంతం ప్రోత్సహించండి అని చెప్తున్నారు. సో, మనలో ఉన్న అంతర్లీనంగా ఉన్న ఆనందం గాని, తృప్తి గాని మనం ఐడెంటిఫై చేయాలంటే మనం ముందు నిశ్శబ్దంగా ఉండాలని చెప్తున్నారు. సో, సైలెన్స్‌లో విషయాల్ని రెజొనేట్ చేయండి. రీజన్ ఔట్ చేయండి. ఓకే. ఇది కాదు. అది కరెక్ట్. ఇది రాంగ్. అట్లాంటి రీజనల్ని సైలెన్స్‌లో చేసుకోండి అని చెప్తున్నారు. కామం మరియు కోపం అనేది మనిషి యొక్క 2 పరమ శత్రువులు. హ్మ్. అవి అతని దైవిక భావాన్ని బలహీనపరుస్తాయి. సో, ఏదైనా పొందాలనే కోరిక, కోపం ఇవన్నీ గూడా మనకి శత్రువులు. అవి భగవంతుడి నుంచి దూరం చేస్తాయి. అతన్ని బురదలోకి లాగుతాయి. అందుకే వాటి 2 చుట్టూ రామాయణ కథ అంతా అల్లబడింది అని చెప్తున్నారు. మందర యొక్క కోపం, శూర్పణి యొక్క కామం. సో, మందర యొక్క కోపం అన్నమాట. మందరకి కోపం గదా ఈ రాముడి మీద. సో, శూర్పణఖి రాముడి మీద కామం గదా! ఈ 2 వల్లనే ఆ రామాయణం అంతా జరిగిందని చెప్తున్నారు. దుష్ప్రభావాల యొక్క మొదటి సంకేతాలు మీ మనసుని కలిగించినప్పుడు ఆపివేసి మీకు మరియు ఇతరులకు ఎలాంటి పరివహనాల గురించి కూల్‌గా వివరించండి. నిశ్శబ్దం మరియు ఏకాంతంలో ఈ విషయాలను తర్కించండి. మీ చుట్టూ ఉన్న గురించి మీకు తెలుసుకోవడం మీ చుట్టూ ఉన్న సంఘం గురించి తెలుసుకోవడమే ఏకాంతం. ఇది మీరు హ్మ్. భగవంతుడికి సంప్రదించాలంటే కళలు తెరిచిన వాడికి సేవ చేయాలి. తన హృదయపూర్వకంగా ఆరాధించగలిగే అవతారం దేవుడు. త్యాగం నుండి ఆనందం వస్తుందని చెప్తున్నారిక్కడ. త్యాగం అనేది భోగము అని చెప్తున్నారు. అది అంత సఫలీకృతము త్యాగం. సో, మనలో ఉన్న సొంత లోపాలను నయం చేసుకోవడానికి ఏకాంతం ఉత్తమంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఒంటరిగా ఉంటాం ఇంతకుముందు తెలుసుకున్నాం గదా! ఒంటరిగా ఉంటాం కాదు. భగవంతుడి దగ్గర ఉంటాం అనేది ఏకాంతం అనేది. సో, మనం ఒక్కలం ఉన్నా గాని మన ఆలోచనలు అరికట్టకపోతే ఒంటరితనం కనిపించదు. సో, ఆలోచనలు అరికట్టడమే ఏకాంతం. అయితే ఏకాంతం కంటే గూడా మనము సత్సంగం గూడా ఇంకా ఉత్తమమైంది. తెలివైన సత్సంగం ఉత్తమమైనదని చెప్తున్నారు. ఎందుకంటే మంచి మనుషులు ఎప్పుడు మనల్ని మంచిగా ఉంచుతారు. చెడు మనుషులు మనల్ని చెడుతనంలోకి లాగుతారు కాబట్టి ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో కనిపెట్టి మంచివారితో ఆహ్, ఉండటం మంచిది అని చెప్తున్నారు. చెడ్డవారికి దూరంగా ఉండాలని చెప్తున్నారు. మానవ మనస్సు ఇనుము వంటిది. అది బురదలో పడితే హ్మ్. తుప్పు పట్టింది ఎలా అయితే అతుక్కోదో మన మనస్సు గూడా దేవుడికి దూరం అవుతుందని చెప్తున్నారు. అదే అగ్నిలో పడితే తుప్పు పట్టిందైనా మలినాలు కోల్పోయి స్వచ్ఛంగా ఎలా అవుతుందో, మనం గూడా సజ్జన సాంగత్యం వల్ల అలా మలినాలు దూరం జేసుకుంటామని చెప్తున్నారిక్కడ. ఇంటి పని మనిషి కొడుకు అయిన నారదుడు సత్పురుషుల సత్సంగంలో పడి ఎలా ఋషి అయ్యాడో గమనించండి.
సో, నారదుడు ఒకప్పుడు ఒక పని మనిషి కొడుకు కానీ ఒక సేజు మంచి విషయాలు చెప్తుంటే విని అతను నారదుడు అంత గొప్పవాడయ్యాడు. అలాగే వేటగాడు గూడా సత్సంగం జరుగుతుంటే రత్నాకరుడనే వేటగాడు అదే వాల్మీకి వేటగాడు తన రత్నాకరుడు తపస్సు చేయకముందు అప్పుడు సత్సంగం జరుగుతుంటే విని అతను తెలుసుకున్నాడన్నమాట తనేం తప్పు చేస్తున్నాడో. ఆది కవిగా రూపాంతరం చెందాడు. ఆ రత్నాకరుడనే వేటగాడు. ఋషుల యొక్క సత్సంగం వల్ల. చెడు కంపెనీ చాలా హానికరము. ఎక్కువ నష్టం కలిగిస్తది చెడు కంపెనీ అని చెప్తున్నారు. ఒక ఉత్తముడు ఆహ్, మన కంపెనీ మనకి మంచిది అని చెప్తున్నారు. సో, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది మనం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఇందులో. ప్రాచీన ఋషులు మౌనాన్ని ఆధ్యాత్మిక సాధనంగా నిర్దేశించారు. మనం ఇతరులను అవమానకరంగా లేదా కరంగా మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, దేశపూరితంగా మాట్లాడటం వల్ల హ్మ్. అవన్నీ టేప్‌లో రికార్డ్ చేయబడతాయి. ఎవరైనా టేప్‌లో రికార్డ్ చేసినప్పుడు అది ఆయన మరణించిన తర్వాత కూడా కొనసాగుతుంది. అలాగే మనం మరణించిన తర్వాత కూడా చెడు ఆలోచనలు, దోషపూరిత మాటలు మరియు హ్మ్, ఒక మన ప్రభావాలు భౌతిక అదృశ్యం నుండి బయటపడతాయి. కాబట్టి ఇతరులను ఎగతాళి చేసి, అపహాస్యం చేసి లేదా బాధించే పదాలను ఎప్పుడూ ఉపయోగించకూడదు లేదా వినవద్దు. ఆహ్, అని అసలు వేరే వాళ్ళు చేస్తున్నా గాని మనం వినగూడదు అక్కడ నుండి అని చెప్తున్నారు. ఎందుకంటే అవి రికార్డ్ అవుతాయి కాబట్టి రికార్డ్ అయిన ఆ విషయాలు నెక్స్ట్ జన్మకు గూడా కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. సో, ఎప్పుడు వేరే వాళ్ళని అపహాస్యం జేయగూడదు అని చెప్తున్నారు. సో, నాలుక ఎప్పుడు ఏం జేస్తదంటే అసత్యం మాట్లాడుతుంది, ఇతరులను నిందిస్తుంది, కథలను మోసుకొస్తుంది, ఇతరుల గురించి చాడీలు చాలా మాట్లాడుతుందని చెప్తున్నాడు. సో, ఈ నాలుక 4 తప్పులు జేస్తుంది గాబట్టి మనం ఏం చేయాలి? తక్కువ మాట్లాడాలి. ఇది ఫిర్యాదులకి అత్యంత ముఖ్యమైనది. మీరు ఎక్కువగా మాట్లాడితే మీలో ఉన్న శక్తి తగ్గిపోతుంది. ఇది మీకు అపకీర్తిని కూడా తెస్తుంది. అతిగా మాట్లాడి దగ్గరగా రాగానే బోర్ అంటారు. మనం అతిగా మాట్లాడే వాళ్ళ దగ్గరకొస్తే వాళ్ళు బోర్ అంటారు గదా! అతిగా మాట్లాడడం వల్ల నరాలు కూడా బలహీనపడతాయంటున్నారు. సో, మీ నరాలు బలహీనపడినప్పుడు మీరు ఆహ్, విధ్వంసానికి గురవుతారంటారు. నాలుక కూడా నియంత్రణలో ఉండదు. అందుకే మన పూర్వీకులు మౌనాన్ని అంత ప్రాధాన్యత ఇచ్చారు. సో, మన మన శరీరంలో ఉన్న నరాలు కూడా బలహీనపడతాయి ఎక్కువ మాట్లాడటం వల్ల అని చెప్తున్నారిక్కడ. మౌనం అంటే ఆలోచన ప్రక్రియకి స్వస్తి. సో, ఆలోచన లేకుండా ఉండటమే మౌనం అని చెప్తున్నారు. చర్చ మరింత చర్చకి దారితీస్తుంది. చివరికి అబద్ధాలు మాట్లాడే ప్రమాదం గూడా ఉంది. మితిమీరిన చర్చ కూడా అవాంఛనీయ చర్యలను ప్రేరేపిస్తుంది. సో, ఎక్కువ చర్చలు చేసుకుంటూ కూడా అవాంఛనీయ చర్యలు ప్రేరేపిస్తుంది. అందుకే మన ఋషులు ఎక్కువగా మౌనంగా ఉండటానికి ఇష్టపడేవాళ్ళు. నిశ్శబ్దం అంటే కేవలం చర్చ లేదా సంభాషణ నిలిపివేయడం కాదు. ఋషుల కోసం ఇది ఆలోచన ప్రక్రియ యొక్క విరమణ. ఆలోచనని విరమణ చేసుకోవడమే మౌనం అంటున్నారు అని కూడా అర్థం. ఆలోచన మనసులో అలలు. ఆలోచన పరంపర అలగా మారవచ్చు. అనేక తరంగాలు తుఫానుగా మారతాయి. సో, మనం ఆలోచిస్తా ఉంటే ఏమవుతుంది? అది తుఫానవుతుంది. ఎందుకంటే అలల పరంపరలు తుఫానుగా ఎట్లా అవుతాయో, అందువల్ల మనం స్టేజ్‌లోనే దాన్ని తగ్గించుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం, మౌనంగా ఉండటం వల్ల మనం ఆహ్, మన ప్రశాంతత ఫీల్ అవుతామని చెప్తున్నారిక్కడ. సో, దీనివల్ల మనం ఆలోచన తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనసుని గూడా నిగ్రహించడానికి సహాయపడుతుంది అని చెప్తున్నారు. ప్రసంగం మరియు ఆలోచన మరియు అనుభూతిని కలిగి ఉంటారు. ఆహ్, మనసుని సూచిస్తుంది. మరి హృదయం ఈశ్వరుని సూచిస్తుంది. సో, మనసు ఎప్పుడు గూడా విషయాలను సూచిస్తుంది. కానీ హృదయం ఎప్పుడేం చేస్తుంది? ఈశ్వరుని సూచిస్తుంది. ఆ విధంగా మీరు దైవత్వానికి
మితిమీరిన మాటలు అసత్యానికి దారితీస్తాయి. హ్మ్. అన్నింటిలో మొదటిది మనిషి తన ప్రసంగాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడే అతని జీవితం సురక్షితంగా ఉంటుంది. జారిపడితే గాయం నయమవుతుంది. కానీ నాలుక జారటం వల్ల వచ్చిన గాయం మాత్రం నయం కాదు. ఇది మీ జీవితాన్ని దుర్భరం చేస్తుంది. కాబట్టి మీరు తప్పక మీ ప్రసంగం నియంత్రణ కలిగి ఉండండి. అతిగా మాట్లాడటం అసత్యానికి దారితీస్తుంది. అందుకే ప్రాచీన సాధువులు, జ్ఞానులు మౌనం పాటించేవారని చెప్తున్నారు. మీరు తక్కువగా మాట్లాడటం ద్వారా మాత్రమే సత్యాన్ని నిలబెట్టవచ్చు మరియు కీర్తిని పొందవచ్చు. పరిమిత మాటలు సంతోషాన్ని అందిస్తాయి. మితిమీరిన మాటలు మిమ్మల్ని పెను ప్రమాదంలో పడేస్తాయని చెప్తున్నారిక్కడ. నాలుక యొక్క అస్థిరతలు. నాలుక యొక్క మార్పుల గురించి ప్రత్యేకంగా హెచ్చరించండి. తెలివిగా, అవిధేయతతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దానిపై మౌనం పఠించటం మీ కీర్తిని కాపాడుకోండి. నాలుక 5 హీనమైన ఆటల్లో ఆనందిస్తుంది. అబద్ధాలు చెప్పడం, అపవాదుల్లో మునిగిపోవడం, ఇతరులను కించపడడం, అంతులేని గాసిప్ చేయడం మరియు ఒకరి తప్పులను సమర్థించడం. మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు, మానసిక ఆందోళన కూడా నిశ్శబ్దం చేయాలి. ఈ ప్రయోజనం కోసం మీరు తినే ఆహారంపై కూడా నియంత్రణ కొనసాగించాలి. మీరు నాలుకకి ఏ రకమైన ఆహారాన్ని కోరినా ఇవ్వకూడదు. మీరు ఆత్మ మరియు అనాత్మ అంటే ఏమిటి అనే భావన పెంపొందించుకోవాలి. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, మీరు తినే ఆహారం సాత్వికమా, రాజసికమా, తామసికమా తప్పనిసరిగా అంచనా వేయాలి. మీ ఆరోగ్యానికి సహాయం చేసేది, తాజాగా ఉండేది, మితంగా తినాలి. సో, పూర్తి జ్ఞానంతో తినాలి తినేటప్పుడు. సో, అప్పుడు అలా తిన్నప్పుడు మనం ఎటువంటి బాహ్య శక్తులు మనల్ని కలవరపెట్టవని చెప్తున్నారు. అలా ఆలోచించకుండా మీరు నాలుకని సంతృప్తిపరచడానికి తీసుకుంటే ఆహారం రాగం, ద్వేషంలో ఉండిపోతామని చెప్తున్నారు. మనం తినే ఆహారం కారణంగా మనం సులభంగా పొగడ్తలకు మరియు అవహేళనలకు గురవుతాము. మరియు కలవరపడి నిరాశకు గురవుతాము. ఈ అవాంతరాలు మరియు మానసిక నిస్పృహలు నిండు మనిషిని 4వ వంతు మనిషికి తగ్గిస్తాయి. అలాంటి వ్యక్తికి ప్రపంచమంతా శూన్యంలా కనిపిస్తుంది. అతను తీవ్ర దుఃఖంలో మునిగిపోతాడు. జీవితం విలువైనది కాదని అతను భావిస్తాడు. ఈ బలహీనత కారణం అతని ఆహారమే. ఎవరైనా కొద్దిగా ప్రశంసలు కురిపించగానే పొంగిపోతాడు. అతని ఆనందానికి అవతలే ఉండవు. పొగిడితే పొంగిపోవడం, దూషిస్తే కుంగిపోవడం ఇది సరికాదు. ఉల్లాసంగా లేదా నిస్పృహకు గురవడం సమతాభావం కాదు. సమస్థితి మనకు అభివృద్ధి చేసుకోవాలంటే ఆహారం యొక్క స్వచ్ఛత ఉండాలి అని భగవద్గీతలో చెప్పారని చెప్తున్నారు ఇక్కడ. ప్రతిరోజు కొన్ని గంటల పాటు మౌనం పాటించండి. మనసులో మంచి భావనలు మరియు మంచి ఆలోచనలు ఉన్నప్పుడు మనిషికి బాహ్యంగా కూడా ఆనందానికి అనుభవిస్తాడు. మనిషి తనలో తాను గొప్ప మానసిక వేదన అనుభవిస్తున్నప్పుడు అతను నవ్వుముఖం పెడితే అది కృత్రిమంగా కనిపిస్తుంది. అలాంటి మనిషి మానసిక భావాన్ని మనం సులభంగా గుర్తించగలం. మనం ఇలా ఉండకూడదు. మనం అంతరంగా మరియు బాహ్యంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే దశను మనం తప్పక చేరుకోవాలి. మనం ఈ దశను ఎప్పుడు చేరుకుంటామో మనం నిరంతరం మంచి ఆలోచనలు అలరించినప్పుడు మాత్రమే. ఇందుకోసం వీలైనంత వరకు మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. మనం ప్రతిరోజు కనీసం కొంతమంది అయినా మౌనాన్ని లోపల మరియు వెలుపల నిశ్శబ్దం పాటించాలి. అప్పుడే మనసుకి కొంత విశ్రాంతి లభిస్తుంది. కొంత జపం, దైవనామాన్ని జపించడం మరియు ధ్యానం చేయడం ద్వారా మనసుని శుద్ధి చేయడం కూడా అవసరము. ధ్యానము, వేదాలు చదవటం, గ్రంథాలు చదవటం మనిషిని శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. అంతరంగా, బాహ్యంగా స్వచ్ఛతను కాపాడుకోవాల్సిన వాళ్ళు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు స్నానం చేసినట్లే మనసుని చెడు ఆలోచన తొలగించడానికి మనం దైవత్వాన్ని నిరంతరం ధ్యానించాలి. ఈరోజు మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కానీ మనసును శుభ్రంగా ఉంచుకోవడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేయడం లేదు. మంచి ఆలోచనలు, మంచి ఉపదేశాలు మరియు మంచి భావాలు మన మనసును శుభ్రంగా మరియు స్వచ్ఛంగా ఉంచడంలో సహాయపడతాయని చెప్తున్నారు ఇక్కడ.
ఇంద్రియ ఇంద్రియ నియంత్రణ లేకుండా అన్ని ఆధ్యాత్మిక సాధనలు వ్యర్థము. అన్నింటిలో మొదటిది మనిషి తన ఇంద్రియాలపై నియంత్రణ సాధించాలి. చెడ్డది ఏదైనా వినొద్దు. ఏదైనా పరిస్థితి ఎదురుపడితే ఆహ్, వెంటనే మనం కదిలిపోవద్దు. చెడు వినవద్దు, చెడు చూడకండి, మరియు చెడు మాట్లాడకండి. చెడు నుండి దూరంగా ఉండటానికి ఆహ్, ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. అప్పుడే మీలో ఆధ్యాత్మిక శక్తి మరింత పెరుగుతుంది. నాలుకతో చెడు మాట్లాడే బదులు రాముడు, కృష్ణుడు, గోవిందుడు, దైవనామాలు ఎందుకు జపించకూడదు అని చెప్తున్నారు. ఇంద్రియాలు దుర్వినియోగం చేయడం వల్ల ఆహ్, మీరు హ్మ్. సో, పాపాలొస్తాయి. మనం ఇంద్రియాలను దుర్వినియోగం చేయడం వల్ల. అవి అవి మనకు బాధను కలిగిస్తాయని చెప్తున్నారు ఇంద్రియాలను దుర్వినియోగం చేయడం వల్ల. మనసు ఆందోళనతో నిండిపోయింది. ఈరోజు ఒక ఒక మనిషి ఒక్కొక్క అన్య రుగ్మతలకు అతని మనసు ఎప్పుడూ ఉండకపోవడమే కారణం. ప్రశాంతంగా మరి నిశ్శబ్దంగా మనసు ఆందోళనతో నిండిపోయింది. నిర్జీవ యంత్రానికి కూడా కొంతకాలం విశ్రాంతి అవసరం. సో, జీవం లేని యంత్రానికి కూడా ఎప్పుడూ రెస్ట్ ఉండాలి. కానీ మన మనసుకి మనం విశ్రాంతి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. మనం వ్యక్తికి సమాధానం మరి దేశానికి శాంతిని కోరుకుంటే అది ఆధ్యాత్మిక మార్గాల ద్వారా మాత్రమే సాధించవచ్చు. అందుకే సత్యాన్ని గుర్తించి ప్రాపంచిక సుఖాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా మనశ్శాంతిని పొందేందుకు మనం అన్ని ప్రయత్నాలు చేయాలి. ఎటువంటి సందేహం లేదు. భౌతిక సుఖాలు ఒక పాయింట్ వరకు అవసరం. కానీ అవి పారమార్థిక డిమాండ్‌లను నెరవేర్చడానికి పరిమితం చేయాలి అంటున్నారు. ఆధ్యాత్మిక ఏకాంతంలో ఒంటరిగా జీవించడం కాదు. సమాజ శ్రేయస్సు గురించి ఎప్పుడూ ఆలోచించండి. ఎప్పుడు ఇతరులు సంతోషంగా ఉన్నారు, మీరు సంతోషంగా ఉండాలి. ఇతరులు సంతోషంగా లేనప్పుడు మీరు సంతోషంగా ఉండటానికి సహాయం చేయండి. అది ముఖ్యమైన రక్త ప్రసరణ లేదా శరీరం కదలిక కాదు. మీ చర్యలు ముఖ్యమైనవి. ఆధ్యాత్మికత అంటే ఒంటరిగా జీవించడం కాదు. ఆధ్యాత్మికత అంటే అందరికీ సమాన దృష్టిని కలిగి ఉండటం, అందరి మధ్య జీవించటం మరియు అందరి ఏకద్భావంతో సేవ చేయడం. అందరికీ ఏకత్భావంతో సేవ చేయడం. మాట్లాడటం మానేసి మౌనంగా ఉండండి. ఈ రోజుల్లో ప్రజలు ఇబ్బందులు పడతారని భయంతో అబద్ధాలు చెప్పేందుకు హ్మ్. ఆశ్రయిస్తున్నారు. లేకుంటే నిజం మాట్లాడేందుకు భయపడాలి? తపస్సులు చేసినప్పుడే భయపడాలి. నేడు హ్మ్. సర్వత్రా భయం నెలకొంది. జీవితం భయంతో కూడుకున్నది. హ్మ్. సత్యం మరియు ధర్మం పాటించండి. హ్మ్. వీటిని పాటిస్తే భయపడాల్సిన పని లేదు. మీరు నిజం చెప్పలేనప్పుడు మీరు మాట్లాడటం మానేసి మౌనంగా ఉండవచ్చు. సో, ముందుగానే ప్రారంభించండి. నెమ్మదిగా డ్రైవ్ చేయండి. సురక్షితంగా చేరుకోండి. సో, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్‌లీ అని చెప్తున్నారిక్కడ. ఆహ్, మొదటి మెట్టుగా మంచి సహవాసం, సత్సంగం. హ్మ్. సో, జ్ఞానులు మరియు మంచివారి సహవాసం జేయాలి. నిశ్శబ్దం మరియు ఒంటరితనం పెంపొందించుకోవాలి. కఠినమైన పదాలు ఉపయోగించకూడదు. సత్యం మాట్లాడకూడదు. నిజం చెప్పినప్పుడు ప్రమాదం వస్తుందంటే మౌనంగా ఉండాలి. సో, సత్యం మరియు అసత్యం ద్వంద్వాలను అధిగమించాలి. ముందుగానే యంగ్‌గా ఉన్నప్పుడే మనము ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి నెమ్మదిగా చేసుకుంటూ సురక్షితంగా చేరుకోవాలి మన జీవిత పరమాంకాన్ని అని చెప్తున్నారిక్కడ. ఇతరుల వ్యవహారాల్లో మిమ్మల్ని మీరు చిక్కుకోవడం మానుకోండి. ఆహ్, నిశ్శబ్దం మీకు సహాయం చేస్తుంది. ఇతరుల వ్యవహారాలు చిక్కకుండా ఉండండి. అందుకే దీనిని ప్రిలిమినరీగా చెప్తారనమాట. చీమలా ఉండు. చీమ ఇసుక మరియు చక్కెర పొందినప్పుడు చక్కెరను మాత్రమే ఎంచుకుంటుంది. ఇది ఇసుకని నిర్లక్ష్యం చేస్తుంది. ఇతరులను మంచిని మాత్రమే చూడండి. చెడుపై దృష్టిని పెట్టొద్దు. మీరు మిమ్మల్ని విమర్శించవద్దు మరియు దూషించవద్దు. కానీ సమదృష్టిని కాపాడుకోండి. వాటి హృదయపూర్వకంగా తీసుకోండి. వాటిని దూరంగా ఉంచండి. అవి ఇసుక రేణువులు. ఎలా అయితే చీమ ఇసుక రేణువుని పక్కన పెట్టి పంచదార తీసుకుంటుందో ఎదుటి వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారిక్కడ.
నిశ్శబ్దం స్వచ్ఛతను పెంపొందిస్తుంది. మౌనం పాటించేవారు మాత్రమే మంచి వ్యక్తులు. నిశ్శబ్దం స్వచ్ఛతను పెంపొందిస్తుంది. అందుకే అన్ని వేళలా మౌనం పాటించండి. ఇతరుల గురించి కథలు చెప్పుకుంటే సమయం వృధా అవుతుంది. మీరు ఇక్కడికి దేనికొచ్చారు? వ్యర్థమైన గాసిపుల కోసం హాని కలుగుతుంది. కాబట్టి దానిలో మునిగిపోకుండా ఉండండి. నిశ్శబ్దం నుండి కలహాలు తలెత్తవు. మౌనం అంటే ఏమిటి? ఇతరుల గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడకూడదు. మౌనం వల్లనే కలహాలు తలెత్తవు. మిమ్మల్ని కించపరిచే వారికి సెల్యూట్ చేయండి. సో, మనం ఎప్పుడైనా సరే మనల్ని కించపరిచే వాళ్ళకి సెల్యూట్ చేయాలని చెప్తున్నారు. వాళ్ళని మనల్ని ఒక మనిషిని కించపరిచారంటే వాళ్ళని వాళ్ళు కించపరుచుకున్నట్లే అని చెప్తున్నారు. మనసుతో అంతులేని సంభాషణకి ఆహ్, అంతరంగ నిశ్శబ్దాన్ని పెంపొందించడానికి మొదటిదే ఆధ్యాత్మిక సాధన అని చెప్తున్నారిక్కడ. థాంక్ యూ మాస్టర్స్. ఇంతటితో సత్య సాయిబాబా మౌనం గురించి చెప్పిన విషయాలు అయిపోయాయి. మళ్ళీ మనం నెక్స్ట్ వేరే ఉషా మాస్టరు ఏం చెప్పారో తెలుసుకుందాము.